తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితుల ప్రకారము ముందుగా విద్యార్థులు కనుక తీసుకున్నట్టయితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు చాలా కష్టపడాలి. డే అండ్ నైట్ తప్పనిసరిగా చదివితేనే తప్ప మీరు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ర్యాంక్ సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. దీంతో పాటుగా సైన్సు, మేనేజ్‌మెంటు, మెడికల్ స్టూడెంట్స్‌కి మంచి మెరుగైన అవకాశాలు రావడము, విదేశాలకు వారు మిమ్మల్ని తీసుకువెళ్ళడము, లేదంటే ఇతర స్టేట్స్‌కి వెళ్ళి అక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానం చేయడంతో పాటుగా మీరు ఏ కోర్సులో అయితే ఎక్కడ కాలేజీలో చేరాలనుకుంటున్నారో వారంతట వారే ఫీజు తగ్గించి మీకు అవకాశాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దీనితో పాటు మీ సీనియర్స్ కూడా మీకు ప్రెషర్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ సీనియర్స్ కూడా మీ మీద రుబాబు చేయడము, మీకు ఒత్తిడి కలగజేయడము, మిమ్మల్ని కొంచెం టీజ్ చేసే అవకాశము, ఇట్లాంటివి మీ పరిసర ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి కొత్త ఉద్యోగంలో మార్పులకు ఇది మంచి సమయము. నాకు ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతాను అని అనుకున్న వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా డెసిషన్ తీసేసుకోండి. మీ సహోద్యోగుల టార్చర్ కానీ, మీ యజమానుల టార్చర్ కానీ, మీ సీనియర్స్ టార్చర్ కానీ మీరు భరించలేరు అని అనుకున్న వాళ్ళు ఈరోజు తక్షణమే నిర్ణయం తీసేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే చిన్న చిన్న వ్యాపారాలు నెమ్మదిగా ముందుకు సాగే పరిస్థితి తప్ప ఫాస్ట్‌గా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్త. రూపాయి పెట్టుబడి పెట్టినా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోండి. ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం చేసేవాళ్ళు మాత్రము చిక్కుల్లో పడే అవకాశము, ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము, చాలా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే గవర్నమెంట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ విషయం తప్పదు. వ్యవసాయదారులకు వరి, పత్తి, చెరుకు రైతులకు వారి యొక్క అంచనాల కన్నా తక్కువ దిగుబడి వచ్చే అవకాశము. మీరేదో హై అనుకుంటారు. ఓ 10 బస్తాలు అనుకుంటారు. కానీ ఓ 3, 4 బస్తాలతోనే సరి అన్నట్టుగా మీ పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకు, ఏమిటి అనేది మీరు ఆలోచన చేసుకోండి. అయితే సాగుకు సంబంధించిన ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. ఎంతవరకు పెట్టాలి అనేది యోచన చేసుకోండి. ప్రభుత్వం నుండి రుణాలు కానీ, పథకాలు కానీ అమలు అవ్వడానికి ఈరోజు మంచి రోజు. మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారు డెవలప్మెంట్ టీమ్స్‌లో పనిచేసే వారికి మాత్రం తీవ్రమైన ఒత్తిడి, ప్రెషరు, టార్గెట్స్‌లు ఇలాంటివి ఉంటాయి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి అందరికీ ఇది అనువైన సమయము. ఉద్యోగ భద్రతలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కనుక చూసినట్టయితే కొన్ని కొత్త అవకాశాలు మీకు వస్తాయి. దీంతో పాటుగా ప్రత్యర్థుల నుంచి మీకు తీవ్రమైన ఒత్తిడి, అపనిందలు, అవమానాలు వస్తాయి. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు కానీ, మనోధైర్యం కానీ తెచ్చిపెట్టుకోవాలి. వాగ్దానాలు చేసేటప్పుడు ఆ మాటే కదా దానం చేసేది, చేస్తే పోలే అనుకుని ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసేస్తే కనుక ఈ వాగ్దానాల యొక్క ఫలితము ఉత్తర అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీరు వాక్కుని దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎలా పడితే అలా కాదు. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. ఆచితూచి వ్యవహారం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మరికొంత సమయం పట్టే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే దర్శకులకు, రచయితలకు ఒకంత నిరాశ ఎదురవ్వడము, టైం తీసుకోవడము జరిగే పరిస్థితి గోచరిస్తోంది. రిజెక్ట్ అయ్యే పరిస్థితి నిర్మాతలకు, రైటర్లకు మీ యొక్క పని ఎక్కడికి వెళ్ళినా వెనకే వెళ్ళే అవకాశము, ఎవరి దగ్గరికి వెళ్ళినా రిజెక్ట్ అని వచ్చే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. నటులకు ఇతర భాషల్లో అవకాశం వచ్చేది కనబడుతోంది. సంతోషించదగ్గ విషయము. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, ఒత్తిడి వల్ల నిద్రలేమితనం ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తాయి. దాంతో పాటుగా గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తిండిలో జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఏది పడితే అది కడుపులోకి వేసేయడము, ఇలాంటి పనులు మానుకోండి. బలహీనత తగ్గించేందుకు అంటే కొంతమందికి చాలా వీక్‌నెస్‌గా ఉంటుంది. దానికి తగ్గించేందుకు ఏదైనా ప్రత్యామ్నాయాలు చూసుకోండి. దాంతో పాటుగా మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయండి. చౌకగా వస్తోందని రోడ్డు మీద ఫుడ్డు, స్ట్రీట్ ఫుడ్ అని స్టైల్‌గా నేమ్స్ పెట్టడము, అక్కడ ఏ బండి దగ్గర పడితే ఆ బండి దగ్గర ఆగిపోయి ఏది పడితే అది కడుపులోకి వేసేయడం చేస్తే కనుక
ఎంత ఫాస్ట్‌గా కడుపులోకి వేశారో అంత ఫాస్ట్ ఫుడ్డు అంత ఫాస్ట్‌గాను రియాక్ట్ అవుతుంది కాబట్టి, మీ ఆరోగ్యం, మీ కడుపు మీ చేతిలో కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. నేను హార్ష్‌గా చెప్పిన వాస్తవాలు చెప్తాను కాబట్టి, మీరు ఏమి అనుకోకండి. అనుకున్నా తప్పులేదు. మీ ఆరోగ్యం మీదే కదా! అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆస్తి, ధన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఎవరికైనా ఇవ్వడానికి కానీ, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో అప్రమత్తతగా వ్యవహరించండి. ఇంటి పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త తీసుకోండి. దీంతో పాటుగా మీరు ధనానికి సంబంధించినటువంటి గతంలో ఏదైనా వారు మీకు ఇవ్వాలన్నా, మీరు వారికి ఇవ్వాలన్నా అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తీర్చేసుకునే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వినే అవకాశంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలంటే కూడా ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి గాని, రామాలయాన్ని గాని సందర్శించండి. ఏవైనా మొక్కుబడులు పెండింగ్‌లో ఉండిపోయాయా? మర్చిపోయామా? అనేది యోచన చేసుకొని అవి తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. నమస్తే. సింహరాశి ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు మీలో పెరుగుతాయి. బుధుడు అనుకూలమైన దృష్టి కలిగి ఉండడం వల్ల ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు అనుకూలంగా లాభాలనిస్తాయి. విద్యార్థులు కనుక చూసినట్టయితే పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. సైన్స్ టెక్నాలజీ విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. కానీ మీరు అందులో కొంతమంది సక్సెస్ అవ్వలేని పరిస్థితి, కొంతమంది విఫలమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. సహచరుల యొక్క సహకారం మీకు పెరుగుతుంది. ఉద్యోగస్తుల్లో కొన్ని ఉద్యోగాల్లో పదోన్నతికి అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కొత్త పెట్టుబడులకు ఇది అనువైన కాలము. సాంకేతికతను వినియోగించుకుంటే అంటే టెక్నికల్‌గాను టెక్నాలజీ ఉపయోగించి కనుక మీరు వ్యాపారం చేసినట్టయితే కనుక అది పారిశ్రామికం కావచ్చు, వాణిజ్యం కావచ్చు. అలా చేస్తే కనుక మెరుగైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు ఈరోజు చేసుకుంటే కనుక అవి లాభసాటిగా ఉంటాయి. వ్యవసాయదారులకు కొత్త కొత్త పద్ధతులతో కనుక మీరు వ్యవసాయం చేసినట్టయితే మంచి పంటలు పండించగలుగుతారు. ఖర్చులు పెరిగినా కానీ లాభదాయకంగానే ఫలితాలు వస్తాయి. పండ్ల తోటల వారికి అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు పండ్ల తోటలు వేసేందుకు ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొన్ని ప్రాజెక్టులు విఫలమవుతాయి. కొన్ని ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. విదేశీ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం గోచరిస్తోంది. కెరియర్‌లో కొంతమంది ముందడుగు వేసే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ పట్ల ప్రజలకి గౌరవము, మీ ప్రత్యర్థులకి కూడా గౌరవ మర్యాదలు మీ పట్ల కలుగుతాయి. దీంతో పాటుగా మీరు ఏ ప్రతిపాదనలు తీసుకొచ్చినా అవి సక్సెస్ అయ్యి ఆమోదమయ్యే అవకాశం కనబడుతోంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. నిర్మాతలకు, దర్శకులకు ఆర్థికంగా మంచి లాభసాటిగాను పేరు కూడా పొందే అవకాశం ఉంది. కళాకారులకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక సామాన్యంగానే ఉండబోతోంది. మానసిక అశాంతి తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. శుభకార్య సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం చదవండి, వినండి. దీనితో పాటుగా గోల్డ్ కలర్ వస్త్రాలను ధరించి కనుక వెళ్ళినట్టయితే అదృష్టం పొందే అవకాశం కనబడుతోంది. ఎర్లీ మార్నింగ్ కనుక సూర్యారాధన చేస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, మీ యొక్క రంగాల్లో ఏదైనా ఒడిదుడుకులు ఉంటే కనుక తీరిపోయే పరిస్థితి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలమైన స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాలు చక్కగా మెరుగుపడతాయి. శనిగ్రహం కొంత ప్రభావం చూపించినప్పటికీ సరియైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రము విజయాన్ని పొందుతారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో ఏకాగ్రత అవసరము. ఇంజనీరింగ్, అకౌంటింగ్ విద్యార్థులకు మాత్రము అనుకూలమైన సమయము. విజయం పొందే అవకాశము కనబడుతోంది. స్కాలర్షిప్‌లకు అవకాశాలు ఉంది కాబట్టి
మీరు ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఉద్యోగస్తులకు మీకు ప్రమోషన్స్ రావడంతో పాటు పై అధికారులు మెచ్చుకునే అవకాశము, కొంత ఒత్తిడి తగ్గి రిలాక్స్ అయ్యే అవకాశము ఈరోజు కనపడుతోంది. కొత్త ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నం చేసినా, ఈ ఉద్యోగంలో టెన్షన్స్ భరించక వేరే ఉద్యోగానికి వెడదామనుకున్నా, దిస్ ఈస్ ద రైట్ టైం కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే మీ యొక్క వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలు సాధారణంగా సాగుతాయి. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోండి. ఎందుకంటే అంత గతంలో చేసిన పనుల వల్ల ఇప్పుడు నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. అప్పుల కోసం మాత్రం ఈరోజు ప్రయత్నం చేయకండి. నూతన పెట్టుబడుల కోసము అంటే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఈరోజు పెట్టకండి. వెయిట్ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరుగుతాయి, నియంత్రణ చేసుకోండి. పంటల రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, లేదా పశువుల వల్ల కావచ్చు, నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులు రుణాల కోసం ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే కనుక ఈరోజు పెట్టుకోండి. వెంటనే మీది సక్సెస్ అంటే మీది శాంక్షన్ అయ్యే అవకాశము కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపించండి. దీంతో పాటు ప్రాజెక్ట్స్‌లో మీరు గతంలో యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్స్ టెన్షన్‌ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ టైమ్‌లో ఇవ్వలేకపోవడం వల్లో, ఇన్ టైమ్‌లో ఫినిష్ చేయకపోవడం వల్లో, ఏదన్నా చిన్న చిన్న డిలే చేయడం వల్లో ఆ ప్రాజెక్ట్స్ వల్ల మీరు ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కంపెనీ తరపు నుంచి రావచ్చు. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అనూహ్యమైన సమర్థత నిరూపించుకునే అవకాశం మీకు ఈరోజు కనపడుతోంది. ప్రత్యర్థుల ఆటలు మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ప్రజా సంబంధాలను తప్పనిసరిగా మీరు మెరుగుపరుచుకోవాలి. చిత్రరంగంలో చూసినట్టయితే నటీనట వర్గం వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రచయితలకు, దర్శకులకు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. మీరు వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. కొత్త సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక సక్సెస్ అవుతాయి. ఆ సక్సెస్ నిర్మాతలకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెడతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి సమస్యలు, స్పైనల్ కార్డ్‌కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మరికొంతమందికి సయాటికా లాంటి ఆహ్, మ చిన్న చిన్న అంటే సయాటికా అంటే చిన్నది కాదు, పెద్దదే కాబట్టి నిర్లక్ష్యం అనేది చెయ్యకండి. భయపడకండి. జాగ్రత్తలు తీసుకోండి. తగినంత నిద్ర తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. మానసిక ప్రశాంతత కోసము మీరు ఏ ప్రయత్నమైనా చేయండి. సంగీతం వినండి, నడక నడవండి, ధ్యానం చేసుకోండి. మీకు నచ్చింది ఏదైనా ఆ పనులు చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో సత్సంబంధాలు కొనసాగుతాయి. దీంతో పాటు చిన్న చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశము కొంతమందికి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో కొంతమందికి శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలు చేసే అవకాశము, స్థిరాస్తి కొనుక్కొని చేసుకోవడము, స్థిరాస్తికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా గతంలో కోర్టులో ఉంటే కనుక అవి మీ పట్ల వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. మరి పరిహారాలు చూసినట్టయితే కనుక గణపతి హోమం చేయించుకోండి. ఎరుపు, ఆకుపచ్చకి సంబంధించినటువంటి దుస్తులు ధరించి మీరు ఏ కీలకమైన పని మీద వెళ్ళినా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా బుధవారం నాడు గణపతి ఆరాధన చేసుకోండి. తప్పనిసరిగా ఏవైనా అడ్డంకులుంటే తొలగిపోతాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.